ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఈరోజు కొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారని, అనంతరం ఆంధ్రప్రదేశ్కి కాబోయేటువంటి కొత్త డీజీపీని, అలాగే కొత్త సిఎస్ని, కొత్త గవర్నర్ని, నియామకాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన కొన్ని ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్కి కొత్త సిఎస్, కొత్త డీజీపీ, అలాగే కొత్త గవర్నర్ రాబోతున్నారని, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చంద్రబాబు గారు రచిస్తున్నారు, ఆ నియామకాలను సిద్ధం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్? చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతవరకు అఫీషియల్ గా అందరికి తెలిసినటువంటి అంశమే. దానికంటే వెనక ఏం జరుగుతుంది అనేది అందరు ఆసక్తిగా చూస్తుంటారు. చంద్రబాబు గారు వెళ్ళారంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో రేపు అంటే ఇవాళ బుధవారం, సో గురువారం ఆయన రేపటి దాకా ఉంటారు. సో రేపటి దాకా ఉంటారు కాబట్టి ఈ టైంలో ఆయన ఎవరెవరిని కలుస్తారు అనే దాని మీదనే చాలా కీలకమైనటువంటి ఇష్యూ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అంశాల మీద ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది అని అంటే, అశోక్ గజపతి రాజు గారు గవర్నర్గా చాలా కాలం నుంచి ఆయన పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్లకు సంబంధించిన నియామకాలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 5 గవర్నర్ల నియామకం జరిగింది. తాజాగా రాష్ట్రపతి 5 గవర్నర్లను నియమించారు. దాంట్లో ఒడిశాకి గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు గారిని నియమించారు, మన తెలుగు వాళ్ళని. అంతకుముందు ఆయన మిజోరాం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒడిశాకి నియమించారు, అంటే పక్కనే. అంతకుముందు ఆయన వైజాగ్ ఎంపీగా కూడా చేశారు. సో ఆయన్ని ఒడిశాకి గవర్నర్గా నియమించారు. మిగతా 4 గవర్నర్లను కూడా కొంచెం మార్చి కొత్త వాళ్ళు వేయటం ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు వన్స్ గవర్నర్ల నియామకం స్టార్ట్ అయింది కాబట్టి, గవర్నర్ల మార్పులు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి, కొత్త గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. సో కాబట్టి గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారిని చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి అమిత్ షా గారితో, అలాగే నరేంద్ర మోడీ గారితో ప్రపోజ్ చేసిన అవకాశం ఉంది ఈ ఢిల్లీ టూర్లో అనేది ఒకటి వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5 గవర్నర్ల నియామకాన్ని చేపట్టింది. ఈ 5లో అశోక్ గజపతి రాజు గారి పేరు ఉంటుంది అంటూ అందరూ భావించినప్పటికీ అశోక్ గజపతి రాజు గారి పేరు మాత్రం లేదు. ఎందుకు? కారణం ఏంటి? అంటే విడతల వారీగా చేస్తారు. ఎప్పుడైనా గవర్నర్లు ఒకేసారి నియామకాలు లేదంటే ఒకేసారి మార్పులు ఉండవు. జనరల్గా విడతల వారీగా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా కొత్త గవర్నర్లు ఎవరెవరు నియమించాలి అనే దాంట్లో కూటమికి సంబంధించి భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత కొత్త నియామకాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని పాత గవర్నర్లని మార్పులు చేశారు. సో కొత్తగా గవర్నర్లు నియమించాలి అన్నప్పుడు ఖచ్చితంగా కూటమి నేతలతోటి చర్చిస్తారు. చంద్రబాబు గారు ఎలాగో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్లకు సంబంధించి, కొత్త గవర్నర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ప్లస్ కీలక భాగస్వామి ఎవరు, చంద్రబాబు గారును నితీష్ గారు, వాళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు. మిగతా వాళ్ళు నామినల్గా కూటమిలో ఉన్నప్పటికీ పెద్ద ప్రాబల్యం లేదు, కానీ వీళ్ళిద్దరు కీలకం. ఒకళ్ళు లెఫ్ట్, ఒకళ్ళు రైట్ హ్యాండ్ తోటి మోస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. సో కాబట్టి వాళ్ళకి తెలియకుండా కొత్త గవర్నర్ నియామకం జరగదు. ఈ క్రమంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినటువంటి క్రమంలో ఈ కొత్త నియామకం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ నియామకంలో అశోక్ గజపతి రాజు గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఫైనల్ అయిపోతుంది అశోక్ గజపతి రాజు గారిది అనేది వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే గవర్నర్గా కొన్ని పేర్లు వినిపించినాయి మొన్నటి వరకు. ఎవరిది, నాగబాబు గారు అని, అది రకరకాల పేర్లు వినిపించినాయి. కానీ నాగబాబు గారు ఆల్రెడీ క్యాబినెట్లో చేరిపోతున్నారు కాబట్టి ఇప్పుడు వన్ సైడ్గా ఏకగ్రీవంగా ఎలాంటి విభేదాలు లేదంటే భిన్నాభిప్రాయాలు లేకుండా అశోక్ గజపతి రాజు గారికి ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. పోటీగా ఎవరున్నారంటే యనమల రామకృష్ణ గారి పేరు వినిపించిందని చెప్పి అన్నారు. ఈ మధ్య ఆయన లెటర్ రాయటంతో టోటల్గా ఆయనకి క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే బహిరంగ లెటర్ రాశారో చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజుతోటి ఆయనకు తెలుగుదేశం పార్టీలో అయిపోయింది. ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన మిగతా లీడర్లు ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన మొత్తం నేపథ్యాన్ని అంతా తీశారు. బీసీ అంటే నువ్వేనా, ఎన్ని సంవత్సరాలు, 82 నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీ అంటే
యనమల రామకృష్ణుడు గారే కాదు కదా, వరుసగా ఓడిపోయినా కానీ అనేక రకాల పదవులు ఇచ్చారు ఆయనకి, ఇవన్నీ వచ్చేసాయి. సో కాబట్టి లెటర్ రాయటమే ఆయన తప్పు. బహుశా నేను అనుకుంటా లెటర్ రాయటానికి కారణం ఏంటంటే అప్పుడే గవర్నర్లకు సంబంధించి చర్చ వచ్చి ఉంటుంది. వచ్చినప్పుడు అశోక్ గజపతి రాజు గారికి ఇస్తున్నామని చెప్పి ఉండొచ్చు. అందుకే ఆయన లెటర్ రాశారు అనేది కూడా వచ్చింది ఆయన మీద, యనమల మీద. సో యనమల పేరు కూడా లేదు. ఇంకా అశోక్ గజపతి రాజు గారే 100% గవర్నర్గా నియామకం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారు ఏంటి అనేది అది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి అంశం. ఇక డీజీపీ అలాగే సిఎస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డీజీపీ సిఎస్ ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి అన్న ముఖ్యమంత్రికి డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ అనేది 2 కళ్ళు ముఖ్యమంత్రికి. సో ఇప్పుడు నీరవ్ కుమార్ ఉన్నారు సిఎస్గా, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. సో ఆయన ఈ త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ డేట్ కూడా ఇచ్చారు మంత్ ఎండింగ్కి. సో కొత్త సిఎస్ ఎంపిక చేయాలి. కొత్త సిఎస్ ఎంపిక చేయాలంటే సీనియారిటీ ప్రకారం ఎవరిని చేయాలి అంటే శ్రీలక్ష్మి పేరు వస్తుంది సీనియారిటీ ప్రకారం ఐఏఎస్లో. ఆ తర్వాత అనంతరాంలో వస్తారు. ఆల్రెడీ సిఎస్ ఇప్పుడు ఆల్రెడీ ఈవిడిని పక్కన పెట్టేశారు. ఎవరు? శ్రీలక్ష్మి గారిని. చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా ఆవిడది అసలు ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే ఆమె మీద కేసులు ఉండి చాలా జైలుకు వచ్చారు ఇవన్నీ, కాబట్టి ఆవిడకి ఛాన్సే లేదు. ఇక అనంతరాములు ఆయన పనితీరు మీద చంద్రబాబు గారికి బహుశా సదాభిప్రాయం ఉండకపోవచ్చు. సో ఇక ఎవరున్నారు సిఎస్గా సీనియారిటీ లిస్ట్లో అని అంటే ఒక 2-3 పేర్లు కనిపిస్తున్నాయి. దాంట్లో సాయి ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళ ఒక మీడియాలో రావడం జరిగింది. సో కానీ సీనియారిటీ ప్రకారం కానీ సిన్సియారిటీ ప్రకారం కానీ చూస్తే కనుక సిసోడియా పేరు వినిపిస్తుంది. దీనికంటే భిన్నంగా విజయానంద్ అని ఇంకొక ఐఏఎస్ ఉన్నారు. ఆయన పెద్ద లాబింగ్ నడుపుతున్నారు సిఎస్ కావడానికి అని చెప్పి వినిపిస్తుంది. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు మధ్యన ఉంది పోటీ. ఎవరెవరు? సాయి ప్రసాద్ గారు, తర్వాత విజయానంద్. సో విజయానంద్ ఏంటంటే లాబింగ్ చేస్తున్నారు. బట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సెకి ఒప్పందాల్లో ఈయన కీలక భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజున ఫైల్ పుటప్ చేసినంత ఈయన అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. తాజాగా చాలా మంది ఆరోపణలు చేశారు ఆయన మీద. సో అది కనుక బేస్ చేసుకుంటే ఆయన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. సాయి ప్రసాద్ గారు సీనియారిటీ ప్రకారం అంతకుముందు CCLA చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో CCLA అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చూశారు. బట్ ఆయన టైంలో ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ మాయమైపోయిందని చెప్పి చెబుతున్నారు. సో ఇవన్నీ తీసుకుంటే కనుక ట్రాక్ రికార్డ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సాయి ప్రసాద్ గారికి మరి CCLAలో ఉన్నారు కాబట్టి మరి భూములకు సంబంధించి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మరి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కూడా అసైన్ ల్యాండ్స్ రాయించుకున్నారు. సో కాబట్టి CCLA ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి సీనియర్ IAS మరి ఆయన మీద ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన్నే చీఫ్ సెక్రటరీ చేస్తే మరి ఆ రోజు ఉన్నప్పుడు జరిగింది కదా అని ప్రశ్న వస్తుంది సాయి ప్రసాద్ గారికి ఇస్తే కనుక. సో ఇలాంటి పరిస్థితుల్లో సిసోడియా గారు ఆయన ఇప్పుడు CCLA చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆయన. సో ఆయన మీద ఆయన ట్రాక్ రికార్డ్ బాగుంది. గతంలో రాజ్భవన్లో కూడా చేశారు ఆయన రాజ్భవన్ సెక్రటరీగా. సో ఆయన ట్రాక్ రికార్డ్ కానీ ఆయన సీనియారిటీని కానీ ఇవన్నీ చూస్తే కనుక సిసోడియా బెస్ట్ ఆప్షన్ అనేటువంటి అభిప్రాయానికి సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగ వర్గాలు కూడా చర్చించుకుంటున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురులో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని అంటే యాజ్ ఆఫ్ నౌ సిసోడియా గారు కనిపిస్తున్నారు. బట్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలంటే కుదరదు. సీనియారిటీ ప్రకారం ఇవ్వాలంటే శ్రీలక్ష్మి గారికి ఇవ్వాలి. కాబట్టి విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి ఎంపికలో చంద్రబాబు గారికి ఏ ముఖ్యమంత్రి ఉన్నా బెస్ట్ ఆప్షన్ సిసోడియా అనేది వినిపిస్తుంది. ఇక డీజీపీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. ఆయనకేమో రిటైర్మెంట్ డేట్ కూడా ప్రకటించేశారు. మరి ఆయనకి మళ్ళీ 6 నెలలు పొడిగిస్తారా అని అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పటి వరకు కూడా ఈ హానీమూన్ పీరియడ్ అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కొంచెం సెటరైట్ చేయటం ఇవన్నీ ఇష్యూల్లో ఆయన చాలా వరకు కూడా పర్లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ ఎక్స్పెక్టేషన్కి తగిన విధంగా ఈయన వ్యవహరించలేదు అనేది ఒకటి తప్పితే మిగతా విషయాల్లో ఆయన సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ ఇంకొక 6 నెలలు మరి ద్వారకా తిరుమలరావు గారికి పొడిగిస్తారా అనేది ఒకటి. లేదు అని అంటే సీనియారిటీ ప్రకారం IPSలు కనుక తీసుకుంటే కనుక గుప్తా గారు ఉన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఉన్నారు ఆయన. సో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్ మొత్తం కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ ఆయన్నే నియమించింది.
సో కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా కొంత ఆయన మానిటరింగ్ చేసుకోలేకపోయారు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పక్కన పెట్టి ద్వారకా తిరుమలరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం కానీ లేదంటే సిన్సియారిటీ కోణంలో చూసినా కానీ ఆ గుప్తా గారి పేరే మళ్ళీ వినిపిస్తుంది. సో ఈ టూరు తర్వాత చంద్రబాబు నాయుడు గారి టూర్ తర్వాత డీజీపీ కొత్త సిఎస్ చీఫ్ సెక్రటరీ అలాగే గవర్నరు ఈ 3 ఆంధ్రప్రదేశ్కి ఎవరు అనేది తేలబోతుంది. సో చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి బహుశా నేను అనుకుంటూ రేపు సాయంత్రం లోపల ఈ పేర్లకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.